కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపోలు టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీలు చేసిన పోలీసు అధికారులు అక్రమంగా తరలిస్తున్న వెండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 17 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. విశాఖ నుంచి కాకినాడకు తరలిస్తున్నట్లుగా నిర్ధారించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, కాకినాడలో అటు అక్రమంగా తరలిస్తున్న బంగారం వెండి ఆభరణాలను పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అవి ఎవరివి, ఏంటి తెలుస్తుందంటారా వర్మ? మాదిరి సరైన బిల్లు లేకుండా రవాణా చేసే వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేయకుండా బంగారం ఎండు వస్తువుల్ని తరలిస్తున్నటువంటి వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం నిన్న రాత్రి గొల్లపురం టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి బంగారం విలువ, వస్తువుల విలువ 17 కోట్లు గా అయితే ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. ఆ వస్తువులన్నింటినీ కూడా సీజ్ చేసి ప్రస్తుతం కాకినాడ జిల్లా ట్రెజరీ ఆఫీస్ కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా నిన్న రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని ఈ గొల్లపురం టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తుంటే ఆ సమయంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి ఏదైతే సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినటువంటి వాహనం వారికి కనిపించింది. వెంటనే తనిఖీలు చేపట్టగా అందులో బంగారం ఎండు వస్తువులు ఉన్నట్లయితే ప్రాథమికంగా గుర్తించారు. వాటికి సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం, అలాగే ఏదైతే ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పర్చేజ్ చేశారు, వస్తువులు వాల్యూ ఏమిటి, ఏదైనా నగల షాప్ కి తరలిస్తున్నారా అన్న వివరాలు లేకపోవడం, అలాగే తరలించే వ్యక్తుల పేర్లు కూడా పత్రాల్లో నమోదు చేయకపోవడం. ఏదైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డబ్బు, ఇలాగే బంగారం వెండి తరలింపుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దానికి ముందస్తుగానే ఎస్ఎస్టీ నుంచి అధికారుల నుంచి ఎన్నికల ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఆ ప్రాంతం వారు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వెళ్ళాలన్నా రవాణా చేసే వాహనాలతో పాటు రవాణాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పేర్లు అందులో నమోదు చేస్తూ అధికారులు అనుమతి పత్రాలు, సరైన ధ్రువపత్రాలు కూడా ఉండాలి. అయితే ఇవన్నీ ధ్రువపత్రాలు చూపకపోవడం, వాళ్ళు తరలించేటటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఆ ధ్రువపత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని అయితే సీజ్ చేసి పిఠాపురం తహసీల్దార్ కార్యాలయానికి అయితే తెల్లవారుజామున తరలించారు. అక్కడ స్క్రూటినీ అన్ని చేసిన అనంతరం సీజ్ చేసిన వాహనాన్ని ప్రస్తుతం కాకినాడ ట్రెజరీ కార్యాలయానికి అయితే తరలించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ కి సంబంధించి అధికారి వెంకటేశ్వరరావు, అలాగే తహసీల్దార్ లక్ష్మి, అలాగే పోలీస్ టీం ఏదైతే పిఠాపురానికి సంబంధించి సిఐ శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్లు అయితే ఉన్నారు. పూర్తిగా ప్రస్తుతం సరైన ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాత ఆ వాహనాన్ని తిరిగి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేస్తామని చెప్పారు. అయితే తనిఖీల్లో మాత్రం పూర్తిగా కూడా ఈ నగల్ని ఏదైతే విశాఖపట్నం నుంచి కాకినాడ అయితే తరలిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ తరలింపులో సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా ప్రస్తుతానికి యజమానులుగా అయితే గుర్తించారు. వీళ్ళు కాకినాడకు సంబంధించి ఒక గోల్డ్ షాప్ యజమానులుగా గుర్తించారు. అయితే వీటిని నగదు రూపంలో మార్చేందుకు తీసుకెళ్తున్నారా, లేదంటే నిజంగా బంగారం షాపు తీసుకెళ్తారా అన్న దర్యాప్తు అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. పూర్తి వివరాలు సాయంత్రంలోగా, ఎందుకంటే సరైన ధ్రువపత్రాలు చూపిస్తే తిరిగి యజమానులకి అయితే అప్పగిస్తారు. లేకపోతే మాత్రం ఈ మొత్తం నగదుని అయితే సీజ్ చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. మాధురి, థ్యాంక్ యూ వర్మ. టోల్ గేట్ వద్ద గోల్డ్, సిల్వర్ కలిపి సీజ్ చేయడం జరిగింది. సుమారు 17 కోట్ల చిల్లర వస్తువుల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో గోల్డ్ 2 కేజీల 552 గ్రాములు, సిల్వర్ 64 కేజీల 528 గ్రాములు, టోటల్ అమౌంట్ వచ్చి 17 కోట్లు. దాంట్లో సిల్వర్కి వచ్చినప్పటికి రేటు 56,69,388 రూపాయలు, గోల్డ్కి వచ్చేటప్పటికి రేటు 17,29,28,582 రూపాయలు. ఈ వస్తువుల్ని సీక్వెల్ అనే కంపెనీని నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడకు తరలిస్తూ ఉండగా టోల్ గేట్ వద్ద శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు, ఆయన ఎఫ్ఎస్టీ టీమ్ 4 వారు దాన్ని పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వస్తువుల్ని కాకినాడ ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్కడ 3 మెన్ కమిటీ వెరిఫై చేసి ఈ వస్తువుల యొక్క బిల్లులు కరెక్ట్గా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తే ఆ వస్తువును తిరిగి సరైన ప్రూఫ్లు చూస్తే మాత్రం తిరిగి ఇవ్వగలం. హైదరాబాద్